ఒక్క సమస్యను పరిష్కరించే విధంగా ప్రభుత్వాలు ఉండాలి. నెంబర్ 1. దానికి ప్రజల సహకారము ఎక్కడి వరకు అందిస్తారు అంటే ప్రజలకు నష్టం కానంత వరకు అందిస్తుంటారు. ఇది ప్రజలకు ఎప్పుడైనా కూడా ప్రభుత్వాలు ఏం జరుగుతున్నాయంటే అక్విజిషన్ ల్యాండ్ను సేకరించేటప్పుడు కానీ మెయిన్ టార్గెట్ వాళ్ళకి ఏమవుతుందంటే కింది ఉన్న జనాలు లేదనుకున్న భూమిని నమ్ముకున్న వాళ్ళను మాత్రమే ఎక్కువ నష్టపోతున్నారు. ఈరోజు భారతదేశం లోపల భూమి అనేది ఒక పవర్ కు సంబంధించిన అంశం. భూభాగం అనేది ఒక రెస్పెక్ట్ సంబంధించిన అంశం. ఆ నేల నమ్ముకొని జీవిస్తున్న కుటుంబాలు ఈరోజు మనం చెప్పాల్సిన పని లేదు. సో ఆ నేలతోనే వాళ్ళకు అనేక రకమైన సెంటిమెంట్లతో పాటు జీవనోపాధి ముడిపడి ఉంది. ఎందుకు అంటే ఇక్కడ చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ప్రభుత్వానికి లేదు. సో ఆ కుటుంబాల్లో చదువులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇవన్నీ ఫ్యాక్ట్స్. కానీ ఈరోజు భూమిని నమ్ముకున్న జనాలకు ఆ భూమే రేపు లేకుండా పోతుంది అనుకున్నప్పుడు అనేక రకమైన బాధలు వస్తుంటాయి, ఇబ్బందులు వస్తుంటాయి. దాన్ని తలుసుకుంటే డిఫరెంట్ గా బాధ అనిపిస్తుంటుంది. దాని మీద యాక్షన్ రియాక్షన్ డిఫరెంట్ గా ఉంటుంది. ఇదంతా ఒక సామాన్యుడి వైపు ఉన్న సమస్య, సామాన్యుడి వైపు ఉన్న సెంటిమెంట్, ఒక సామాన్యుడి వైపు ఉన్న అందుకు సామాన్యులో పాటు మరి ఎస్టీలది మాత్రమే ఇలాంటి కార్యక్రమాల్లో భూములు పోతాయి. మీరు చరిత్రలో చూడండి, ఒక పివి నరసింహారావుని కనుక పక్కన పెట్టేస్తే, ఎందుకంటే దగ్గరగా 414 ఎకరాలు ఆయన భూమిని లాస్ అయ్యారు. సో భూమిని కోల్పోయారు అనే దానికంటే కూడా అప్పుడు సీలింగ్ యాక్ట్ లోపల ఆయన భూమిని ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేశారు. ఒక పివి నరసింహారావు గారిని కనుక పక్కన పెట్టేస్తే ఇప్పటి వరకు ఈ రాష్ట్రం లోపల, ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోపల లేకపోతే ఇంకెక్కడైనా కూడా ప్రభుత్వంలో ఉండే నాయకులు కానీ, ప్రతిపక్షంలో ఉండే నాయకులు కానీ, రాజకీయ నాయకులు కానీ భూములు ఎక్కడైనా కోల్పోయిన దాఖలాలు ఉన్నాయా? భూములను నష్టపోయామని చచ్చిపోయిన కుటుంబాలు ఉన్నాయా? భూమిని మేము ఈ రోజు మా చేతుల నుంచి జారిపోయినాయని చెప్పి రోడ్ల మీద ఎక్కి గగ్గోలు పెట్టిన నాయకులు ఎవరైనా ఉన్నారా? ఒక్కరైనా ఉన్నారా? ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, భూములను సేకరిస్తున్న క్రమం లోపల మీకు 100 ఎకరాలు మీ చేతులలో ఉన్నాయి, 1000 ఎకరాలు మీ చేతులలో ఉన్నాయి, ఇంకా చెప్పాలంటే 1,00,000 ఎకరాలు మీ చేతులలో ఉంటే మీక్కడ నుంచి సెంటు భూమి కూడా మీ చేతిలో నుంచి పోదు. కానీ నిరుపేదలకు ఉండే గుంట నుంచి మొదలుకుంటే 2 ఎకరాలు 3 ఎకరాలు కాదు, ఎంత ఉన్నా కూడా పోతుంది. అంటే దేశానికి సంబంధించిన సమస్య గాని, రాష్ట్రానికి సంబంధించిన సంపద గాని ఒక నిరుపేదల మీదనే ఆధారపడి లాక్కొని చేస్తేనే అది ప్రాజెక్ట్ అందామా. ఇదంతా ఒక సమస్య. ఇంకొక సమస్య ఏంటంటే రేవంత్ ప్రభుత్వం వచ్చేసి ఇక్కడ ముఖ్యమంత్రి, తను హోమ్ మినిస్టర్. సో ఒక ముఖ్యమంత్రిగా మీకు అనేక అంశాల మీద పట్టుండాలి, దానిపైన ఒక పర్యవేక్షణ ఉండాలి. ఇది సరే నీకు ఉందా లేదా అనే విషయం నేను చెప్పాల్సిన పని లేదు, అది నాకు అవసరం కూడా లేదు, నన్ ఆఫ్ మై బిజినెస్. హోమ్ మినిస్టర్ గా నువ్వు చేస్తున్న నీ చేతిలో ఉన్న శాఖ లోపల నీకు ఉన్న నీ ఏజెన్సీస్, నీ ప్రభుత్వ ఏజెన్సీస్ అక్కడికి వెళ్ళాలా వెళ్ళకూడదా అనేది బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇంటెలిజెన్స్ నీకు ఇచ్చిందా, ఇవ్వలేదా? అక్కడ ఉండే పరిస్థితులు, నీ మదర్ కాన్స్టిట్యున్సీ, మదర్ డిస్ట్రిక్ట్ అయినా ఆ జిల్లాకు సంబంధించిన అంశాల లోపల నీకు పట్టు ఉన్నదా లేదా? నువ్వు అక్కడి నుంచి గెలిచిన ఎమ్మెల్యేవే కదా. అక్కడ పరిస్థితులు నువ్వు అంచనా వేయకుండా, అక్కడ పరిస్థితులు ఒకవైపు నెలల తరబడి అక్కడ ఉండే నిరుపేదలు, ఎస్సీలు, మరి ముఖ్యంగా మేము భూములు ఇయ్యమని చెప్తున్నా కూడా నువ్వు ఎందుకు కలెక్టర్ని పంపించేసి దీన్ని రాజకీయం చేస్తున్నావని ప్రజల తరపున ప్రశ్నించాలి. ఎలాగైనా దీంట్లో కేటీఆర్ ని ఇరికించాలనే తాపత్రయం కనిపిస్తోంది, ఏమంటారు? దీంట్లో ఇరికించాల దానికంటే కూడా కేటీఆర్ కూడా అత్యుత్సాహం ఉందనే విషయాన్ని చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం లోపల అనేక ప్లేసుల లోపల భూములు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటి వరకు కూడా వాళ్లకు దానికి సంబంధించిన ఏదైతే
రిక్వైర్మెంట్స్ ఫిల్అప్ కావాలో ఇప్పుడు కూడా ఫిల్అప్ కాలేదు. అవును, నష్టపరిహారం ఇంకా రాలేదు. ఇంకా గజ్వేల్ రోడ్డు పైన ఇప్పటికీ రైతులు నిరసన చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజు వరకు కూడా కాలేదు. నేను ఒక విషయాన్ని చెప్తాను రాజకీయ నాయకులకు. పివి నరసింహరావు మాటలో కాంగ్రెస్ నాయకులు పివి నరసింహరావు కాబట్టి ఆయన మాటలను తీసుకుంటాను ఇప్పుడు, ఎందుకంటే ఆయన చాలా ఇంపార్టెంట్ కాబట్టి. తెలంగాణ వాసి, తెలంగాణ బిడ్డ, ప్రధానమంత్రి పనిచేసిన వ్యక్తిని ఆయననే నేను ల్యాండ్ మార్క్ తీసుకుంటాను. ఆయన నంద్యాల నుంచి ఎంపీగా గెలిచిన తర్వాత నంద్యాల కాన్స్టిట్యున్సీకి ప్రధానమంత్రిగా ఎన్నికైన తర్వాత నంద్యాలకు వస్తే అక్కడ టైమ్స్ ఆఫ్ ఇండియా విలేకరి ఆయన ఒక ప్రశ్న వేశారు. సార్, మీరు నంద్యాల నుంచి ప్రధానమంత్రి అయ్యారు, ఇక్కడ నంద్యాలకు మీరు ఏం చేస్తారంటే, నేను నంద్యాలకు ప్రధానమంత్రినా దేశానికి ప్రధానమంత్రినా నువ్వు రాయి, దాని ప్రకారం నేను ఫాలో అవుతా అని చెప్పాను. ఓన్లీ నంద్యాలకు మాత్రం చేయాలనా లేకపోతే దేశాన్ని చేయాలన్నా? కానీ ఇప్పటి రాజకీయ నాయకులకు సిగ్గు ఎగ్గు లేకుండా, ఇది బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఏ మాత్రం సిగ్గు లేకుండా నా కాన్స్టిట్యున్సీ బాగు చేసుకోవాలి, నేను పదిలంగా బతకాలి అనే ఇంత నీచమైన ఆలోచన ఈరోజు రాష్ట్ర ప్రజలను అగమ్య గోచరంగా మారుతుంది. రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతున్న అంశాలను పక్కన పెట్టేసి దాని మీద ఎవరు మాట్లాడరు. హెల్త్ మీద మాట్లాడరు, ఎడ్యుకేషన్ మీద మాట్లాడరు. ఆల్కహాల్, ఈ రోజు ఆల్కహాల్ ఏర్లై వారుతుంది ఊర్లలో. బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి మొదలు పెడితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల 14,000 కోట్ల ఉన్న ఆల్కహాల్ సంపాదన ఇప్పుడు 50,000కు పైచిలుగుగా ఉంటే దానికి ఇంకొక 15,000 వేసేసి మొన్నటి బడ్జెట్ లోపల 15,000 కోట్లను యాడ్ చేసుకుంటే 65 కోట్లకు టార్గెట్ పెట్టుకొని ఆల్కహాల్ ఏలైపడుతున్నారు. అంటే ఒక ఊర్లో గుడి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బడి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ బెల్ట్ షాపులు మాత్రం 1 నుంచి 5 వరకు ఉన్నాయి. కాదంటే ఎవరన్నా నాతో రండి నేను చూపిస్తాను. ఇది ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కానీ గత ప్రభుత్వం కానీ సిగ్గు లేకుండా ఈ రోజు రాష్ట్రం లోపల 40% మంది యువత మీద దాని ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇది ప్రాక్టికల్ గా. దాంతో పాటు కులాలకు మతాలకు అతీతంగా సస్తున్నారు. ఈరోజు ప్రభుత్వ స్కూల్లో కానీ ప్రభుత్వ హాస్పిటల్లో కానీ ఏ మాత్రము నాణ్యతమైన విద్య లేదు, వైద్యం లేని పరిస్థితి లోపల కూడా దాని గురించి అప్పటి ముఖ్యమంత్రి మాట్లాడు, అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ మాట్లాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి, రాజ్నాథ్ సింహ మాట్లాడరు. ఇవి ప్రధానంగా ఉండే అంశాలను పక్కన పెట్టేసి ఈ రోజు మేము భూమి సేకరిస్తున్నాం అంటే నీ తాత జాగిరా భూమి సేకరించడానికి? ఇంకా చెప్పాలంటే ప్రజలకు ఉండే అంశాలను నువ్వు మాట్లాడడానికి కేటీఆర్ వచ్చేసి నేనేదో నువ్వు దేశాన్ని ఉద్ధరిస్తున్నా చెప్తుంటే నువ్వు సేకరించిన భూమికి పైసలు ఎక్కడ ఇచ్చినావు అది చెప్పు ఫస్ట్. ఈ రోజు రెండు విషయాలు చాలా క్లియర్ చెప్తున్నాను. ప్రభుత్వము చేతుల్లో ప్రజలు చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు, అది ఎవరు అడిగినా చెప్తారు. ప్రజలకు ఈ రోజు హామ్ జరగకూడదు, అది ఏ ప్రభుత్వం అయినా కాపాడుకోవాలి. కానీ ఈ రెండు వైలేట్ జరగలేదా? ఈ రోజు ప్రభుత్వం వైఫల్యం అందామా, ప్రతిపక్షము ఈ రోజు ప్రజల ముందు దగ్గర పోయి నీట్ గా నువ్వు ఫైట్ చేయలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రతిపక్షం అంటే ప్రజల పక్షంగా ఉండాలి, ప్రజలతో ఉండాలి, ప్రజలతో మమేకమై ఉండాలి. కానీ ఈ రోజు ఏ పని చేసినా ప్రజలు ఈరోజు బీఆర్ఎస్ చేస్తున్నా అనే దాన్ని ఎందుకు క్లెయిమ్ చేస్తుంది బీఆర్ఎస్? అంటే ప్రజలకు వాయిస్ లేదా? బీఆర్ఎస్ కే వాయిస్ ఉందా? ఈ రోజు ఉద్యోగస్తులకు ఉద్యోగాలు కావాలంటే బీఆర్ఎస్ చేస్తుంది. ఈ రోజు ఎస్సీలకు ఎస్టీలకు నిధులు అంటే బీఆర్ఎస్ చేస్తుంది. ఈ రోజు భూములు పోతున్నాయంటే బీఆర్ఎస్ చేస్తుంది. అంటే బీఆర్ఎస్ దీన్ని క్లెయిమ్ చేసుకునే క్రమం లోపల ప్రయత్నం చేస్తుంది తప్పితే ఆ ప్రతిపాదన ప్రజల్లోకి తీసుకోవటం లోపల బీఆర్ఎస్ రాజకీయం చేస్తున్నా అనేది అందరికి తెలిసిన విషయమే. ఒకవైపు ఒక నిమిషం అండి, ఇంకొక వైపు ప్రభుత్వం వచ్చేసి ఇక్కడ ప్రభుత్వ పాలన మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా ప్రభుత్వం కూడా రాజకీయం చేయడం. ఒంటరిగా నువ్వు అధికారులను పంపించేసి అక్కడ జరుగుతుందని తెలిసి కూడా దీన్ని ఎక్స్పోజ్ చేసేసి బీఆర్ఎస్ బూచుగా చూపించేసి నువ్వు డ్రామా చేస్తున్నావు కదా, దీన్ని చేసుకోవటం అంటే ప్రభుత్వాలు ఇంత నీచంగా కూడా బిహేవ్ చేస్తుంటే ప్రజలు మాలాంటి వాళ్ళ మీద రియాక్ట్ కామా? మేము సామాన్యులం కదా, మా వెనకాల ఏ రాజకీయ నాయకులు లేడు, ఎవడు మా తోడు రాడు, మేము కూడా మాట్లాడకపోతే ఎవడు మాట్లాడాలా మా కోసం?